హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. కాఫీ షాప్ ఓపెనింగ్ పూజలో తన తరపున కొబ్బరికాయ కొట్టడానికి ప్రస్తుతానికి ఎవరూ లేరు అని సిద్ధార్థ్ అంటూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి మంజు నేనున్నాను పంతులు గారు అంటుంది. సిద్ధార్థ్తో పాటు అందరూ వెనక్కి తిరిగి మంజు సాహితీని చూస్తారు. మంజు సాహితీ పూజ దగ్గరకు వస్తారు. సిద్ధార్థ్ హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మ అంటాడు. మంజు అందరితో నేను సిద్ధు వాళ్ళ అమ్మని అని పరిచయం చేసుకుంటుంది. ఇందిరా, విశ్వనాథ్ మంజుకి నమస్కారం చేస్తారు. మంజు సిద్ధార్థ్తో సారీ నాన్న, కాస్త లేట్ అయింది అంటుంది. సిద్ధార్థ్ పర్వాలేదమ్మా అని చెప్పి మంజుతో కొబ్బరికాయ కొట్టమంటాడు. మంజు కొబ్బరికాయ కొడుతుంది. సిద్ధార్థ్ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్స్ అమ్మా అంటాడు. మంజు కాస్త ముందుగా రావాల్సిందిరా, కుదరలేదు అంటుంది. సిద్ధార్థ్ పర్లేదమ్మా, నువ్వు రావడమే నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. పంతులు గారు సిద్ధార్థ్ ప్రేరణలతో కొబ్బరికాయలు కొట్టి వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుని రిబ్బన్ కట్ చేయమంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే ప్రేరణ, సిద్ధార్థ్ కొబ్బరికాయలు కొట్టి దేవుడికి నమస్కారం చేసుకుంటారు. సాహితి సిద్ధార్థ్కి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. ఐశ్వర్య ప్రేరణకు ఆల్ ద బెస్ట్ చెప్తుంది. పంతులు గారు ఇంతకీ రిబ్బన్ ఎవరు కట్ చేస్తున్నారు అని అడుగుతాడు. ఐశ్వర్య ఇంకెవరు, మా అమ్మే కట్ చేస్తుంది అంటుంది. పంతులు గారు ఇందిరను రిబ్బన్ కట్ చేసి రాజమార్గంలో కుడికాలు ముందు పెట్టి లోనికి వెళ్ళండి అని చెప్పి సిజర్ అందిస్తాడు. ఇందిర రిబ్బన్ కట్ చేసేది నేను కాదు పంతులు గారు, సిద్ధుబాబు వాళ్ళ అమ్మగారు ఈ కేఫ్ ప్రారంభించాలి, రిబ్బన్ కట్ చేయాలి అని చెప్పి మంజుతో పెద్దవాళ్ళు, పైగా చదువుకున్న వాళ్ళు, ఈ శుభకార్యం మీ చేతుల మీద జరగడమే సమంజసంగా ఉంటుంది అంటుంది. రిబ్బన్ కట్ చేసి మీ పెద్ద మనసుతో పిల్లల్ని ఆశీర్వదించండి అంటుంది. మంజు నాకు ఇలాంటివి పెద్దగా ఇష్టం ఉండదు, మీరే కట్ చేయండి అంటూ ఉంటే ఐశ్వర్య పోనీ మీరిద్దరూ కలిసి కట్ చేయండి అమ్మా అని ఇందిరతో అంటుంది. కుమార్ ఇది కరెక్ట్ అంటాడు. ఇందిర, మంజు కలిసి రిబ్బన్ కట్ చేస్తారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ప్రేరణ, సిద్ధార్థ్ కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్తారు. అందరూ ప్రేరణ, సిద్ధార్థ్ వెనక లోపలికి వెళ్తూ ఉంటారు. ఇదంతా చాటు నుంచి చూస్తూ ఉన్న విశ్వాస్ బాస్ అనుకున్నదొకటి, ఇక్కడ జరుగుతున్నదొకటి అనుకుంటూ విజయానంద్కి ఫోన్ చేస్తాడు. విజయానంద్ సిద్ధార్థ్ మొహం ఎలా ఉంది అని విశ్వాస్ని అడుగుతాడు. విశ్వాస్ 1000 వోల్టుల బల్బులా మిలమిలా మెరిసిపోతుంది సార్ అంటాడు. విజయానంద్ ఏం మాట్లాడుతున్నావురా, వాడి అమ్మ లేకపోయినా వాడు ఆనందపడుతున్నాడా, అది నేను నమ్మాలా, నేను నమ్మనురా అంటాడు. విశ్వాస్ మేడం గారు లేకపోవడం ఏమిటి సార్, మేడం గారు రావడం, కొబ్బరికాయ కొట్టడం, రిబ్బన్ కట్ చేయడం అంతా జరిగిపోయింది అంటాడు. విజయానంద్ ఏం మాట్లాడుతున్నావురా అంటూ మంజు అక్కడికి వచ్చిందా అంటాడు. విశ్వాస్ అదే కదా సార్ చెప్తున్నాను అంటాడు. మేడం గారి మొహంలో గర్వం, అబ్బాయి గారి మొహంలో ఆనందం. ఒక్కసారి బాబు గారి ఆనందాన్ని మీరు చూశారంటే సార్ అంటూ వీడియో కాల్ చేయమంటారా, చూస్తారా అని అడుగుతాడు. విజయానంద్ కోపంగా చెప్పుతో కొడతాను, పెట్టే ఫోన్ అంటాడు. విశ్వాస్ ఫోన్ కట్ చేస్తాడు. విజయానంద్ హలో అంటూ ఫోన్ కట్ అవ్వడంతో వీడు పెట్టేశాడా అనుకుంటాడు. మంజు అక్కడుందా, అదెలా అని అనుకుంటూ ఏదో ఒకటి చేయాలి అనుకుంటాడు. ఇక సిద్ధార్థ్ మంజు సాహితీలను టేబుల్ దగ్గరకు తీసుకుని వచ్చి కూర్చోమంటాడు. ప్రేరణ విశ్వనాథ్ని కూర్చోమంటుంది. సాహితి సిద్ధార్థ్తో అన్నయ్య ఈ కేఫ్ని చాలా బాగా డిజైన్ చేశారు అంటుంది. సిద్ధార్థ్ థ్యాంక్స్ అమ్మా అంటాడు. సిద్ధార్థ్ మంజుతో కేఫ్ ఎలా ఉందని అడుగుతాడు. ప్రేరణను చూస్తూ అంతా బాగానే ఉంది, కానీ ఈ అమ్మాయి నువ్వు పార్ట్నర్స్ కదా, మరి కేఫ్కి ఈ అమ్మాయి పేరు మాత్రమే పెట్టారు అని అడుగుతుంది. సిద్ధార్థ్ నాకు ఈ కేఫ్ ఐడియా వచ్చిందే ప్రేరణ వల్ల అంటాడు. ప్రేరణ కాఫీ పెట్టడంలో ఎక్స్పర్ట్ అమ్మా అంటాడు. నా ఐడియాని ఎలాబరేట్ చేసింది తనే అని సిద్ధార్థ్ అంటూ ఉంటే మంజు ప్రేరణని కోపంగా చూస్తూ ఇందులో కొత్తగా ఏముంది అని అడుగుతుంది. ప్రేరణ సిద్ధు ఐడియానే కొత్తది మేడం అంటుంది. ఏ కాఫీ షాప్లో అయినా జస్ట్ కస్టమర్స్ వచ్చి కాఫీ తాగి వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ చదువుకుంటారు అంటుంది. సిద్ధార్థ్ చదువు ఏదైనా, సబ్జెక్ట్ ఏదైనా ప్రిపేర్ అవ్వడానికి ఈ కేఫ్ అనువైన ప్లేస్గా డిజైన్ చేశామంటాడు. ప్రేరణ ఇక్కడ సౌండ్స్ ఉండవు, ఫోన్లు మోగడాలు ఉండవు,
1 అవర్ దాటి ప్రిపేర్ అయిన వాళ్లకు ఒక కాఫీ కాంప్లిమెంటరీగా ఇస్తాము అంటుంది. సిద్ధార్థ్, ఒక లక్ష్యం ఉన్నవాళ్ళు, జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళు, టైం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు తప్ప టైం పాస్ చేసే వాళ్లకు ఇక్కడ ఏంటి ఉండదమ్మా అంటాడు. ఈ కేఫ్ ఆలోచనకు ప్రేరణనిచ్చింది ప్రేరణే కాబట్టి ప్రేరణ స్టడీ కేఫ్ అని పేరు పెట్టామమ్మా అంటాడు సిద్ధార్థ్. సాహితి, అన్నయ్య నిజంగా చాలా ఫ్రెష్ థాట్ అంటుంది. సిద్ధార్థ్ మంజుకి క్లోజ్గా వెళ్ళి మంజుతో, అమ్మ ఆ రోజు నాకు హెల్ప్ చేద్దామని నా దగ్గరకు డబ్బులు తీసుకొచ్చినప్పుడు కూడా నాకింత సంతోషం కలగలేదమ్మా అంటాడు. కానీ ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు, నన్ను బ్లెస్ చేశావు, నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా అంటూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. మంజు, తల్లికి బిడ్డకి మధ్య థ్యాంక్స్కి చోటు ఉండదురా, కానీ నేను నీ నుండి కోరుకుంది ఇది కాదు, అది నీకు తెలుసు అంటుంది. సిద్ధార్థ్, ఈ కేఫ్ కేవలం మా కాళ్ళ మీద మమ్మల్ని నడిపించడానికే అమ్మా అంటాడు. మా ప్రయాణం వేరు, మా లక్ష్యం వేరు. ఈ పని చేసిన త్వరలో నీకు నచ్చే విధంగా సివిల్స్ పూర్తి చేస్తానమ్మా అంటాడు. మంజు, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను నాన్న అంటుంది. కుమార్, ఒరే సిద్ధు, ఏంట్రా ఇది, ఇలా కూర్చునే మాట్లాడతావా, వీళ్ళకి ఏదైనా ఇచ్చేది ఉందా లేదా అని అడుగుతాడు. సిద్ధార్థ్, కస్టమర్లు రావాలి కదరా అంటాడు. కుమార్, కొత్తగా కస్టమర్లు ఎందుకురా, ఇక్కడికి వచ్చిన గెస్ట్లే కస్టమర్లు అంటూ ఉంటే విశ్వనాథ్, ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళే కస్టమర్లా అంటూ బాగుంది అంటాడు. కుమార్, అవును సార్ అంటాడు. కాఫీలు తాగండి, బిస్కెట్లు తినండి, బిల్ కట్టండి, మీరే మొదటి పోనీ, మమ్మల్ని ఆశీర్వదించండి, మీరు కట్టే బిల్లే మాకు దీవెనలు అని అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారు. కుమార్ సిద్ధార్థ్ని కాఫీ తెమ్మంటాడు. సిద్ధార్థ్ ప్రేరణకు చెప్తాడు. ప్రేరణ ఐశ్వర్యని కూడా తనతో రమ్మని చెప్పి లోపలికి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తుంది. సిద్ధార్థ్ ఆ కాఫీ కప్పుల్ని ట్రేలో పెడుతూ స్మెల్ అదిరిపోతుంది అని చెప్పి మంజు దగ్గరకు వెళ్ళి కాఫీ ఇస్తాడు. మంజు అయిష్టంగా కాఫీ తీసుకుంటుంది. సిద్ధార్థ్ విశ్వనాథ్తో పాటు అందరికీ కాఫీ సర్వ్ చేస్తాడు. సాహితి కాఫీ తాగి సిద్ధార్థ్తో, అన్నయ్య కాఫీ వెరీ టేస్టీ అంటుంది. సిద్ధార్థ్, చెప్పాను కదా ప్రేరణ ఎక్స్పర్ట్ అని అంటాడు. కుమార్, గెస్ట్లారా కాఫీలు తాగేశారు కదా, అవసరమైతే టిఫిన్లు కూడా పెడతాం, కానీ టిప్పు ఎవరు బాగా ఇస్తారో అది కూడా చూస్తాం, గల్లా పెట్టే ఈరోజు నిండిపోవాలి అంటాడు. అందరూ నవ్వుతూ ఉంటారు. మంజు సిద్ధార్థ్కి డబ్బులు ఇవ్వబోతుంది. సిద్ధార్థ్, అమ్మ ఏంటిది, వాడేదో బుద్ధి లేకుండా వాగాడు, అయినా నువ్వు నాకు డబ్బులు ఇవ్వడం ఏమిటమ్మా అంటాడు. మంజు, ఇది సాయం కాదురా, కాఫీ బాగుంది, తాగిన కాఫీకి నేనిచ్చే బిల్ అంతే అంటుంది. సిద్ధార్థ్, అది కాదమ్మా అంటూ ఉంటే కుమార్, తీసుకోరా, అమ్మ ఏదిచ్చినా కాదనకూడదు అంటాడు. సాహితి కూడా తీసుకోమంటుంది. మంజు డబ్బులు సిద్ధార్థ్ చేతిలో ఉంచి తీసుకోమంటుంది. సిద్ధార్థ్ ఆ డబ్బులు ప్రేరణకిచ్చి, ఫస్ట్ పోనీ మా అమ్మే చేసింది అంటాడు. ప్రేరణ మంజుతో థ్యాంక్ యూ మేడం అంటుంది. మంజు సిద్ధార్థ్తో ఆల్ ద బెస్ట్ అని చెప్పి సిద్ధార్థ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. సిద్ధార్థ్ థ్యాంక్స్ అమ్మా అంటాడు. మంజు సాహితి వెళ్ళిపోతూ ఉంటే ప్రేరణ మంజుని కలిసి థ్యాంక్స్ మేడం అంటుంది. మంజు దేనికి అని అడుగుతుంది. ప్రేరణ పిలవగానే వచ్చినందుకు, మంచేదో చెడేదో అర్థం చేసుకున్నందుకు అంటుంది. మంజు, నువ్వు పిలవగానే నేను రాలేదు, నా కొడుకు మీద ప్రేమతో నేను వచ్చాను, నా బిడ్డకు నేనున్నానని తెలియచేయడానికి వచ్చాను అని ప్రేరణకు చెప్పి సాహితితో కలిసి వెళ్ళిపోతుంది. విశ్వనాథ్తో మాట్లాడుతూ ఉన్న సిద్ధార్థ్ ప్రేరణను చూసి, ప్రేరణ ఏంటి మా అమ్మతో ఏదో మాట్లాడుతుంది అనుకుంటాడు. విశ్వనాథ్ సిద్ధార్థ్తో, సిద్ధు ఇక నేను బయలుదేరుతాను అంటాడు. సిద్ధార్థ్ థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అంటాడు. ప్రేరణ కూడా విశ్వనాథ్ దగ్గరకు వస్తుంది. విశ్వనాథ్ ప్రేరణతో, బతుకు బండి నడవడానికి ఇద్దరు 2 చక్రాలుగా మారారు, పట్టుదలతో ఒక పనిని మొదలుపెట్టారు, ఇక నుండి మీరు ఇలాగే జర్నీ చేయండి, సక్సెస్ సాధిస్తారు అని చెప్పి, మీ లక్ష్యం సివిల్స్, కల్లో కూడా దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. సిద్ధార్థ్ లేదు సార్, అలా జరగదు అంటాడు. విశ్వనాథ్ ఐ నో ఇట్ అంటాడు. వెళ్ళొస్తాను అని అందరికీ చెప్పి విశ్వనాథ్ వెళ్ళిపోతాడు. ఇక ప్రేరణ ఏప్రాన్ ధరించి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఐశ్వర్య ప్రేరణను చూసి, అక్క ఇందాక కంగారులో చెప్పడం మర్చిపోయాను, కానీ నువ్వు ఈ గెటప్లో బాగున్నావక్క అంటుంది. ప్రేరణ ఈ గెటప్లో బాగుండడం ఏమిటే అని అడుగుతుంది. ఐశ్వర్య నిజం అక్క, ఈ ఐశ్వర్య అబద్ధం చెప్పదు అంటుంది. ప్రేరణ అంటే ఏంటే, అన్నీ వదిలేసి ఈ గెటప్లోనే సెటిల్ అవ్వమంటావా అని అడుగుతుంది.
ఐశ్వర్య, అమ్మో అంత మాట నేను అంటానా అక్క అంటుంది. నువ్వు సివిల్స్ పూర్తి చేసి కలెక్టర్ అవ్వాలి, మా అక్క కలెక్టర్ అని నేను అందరితో చెప్పుకోవాలి అంటుంది. ప్రేరణ అంతేనా అంటూ ఉంటే ఐశ్వర్య, ఇంకా చాలా ఉందక్క, నువ్వు కలెక్టర్ అవ్వగానే ఈ కాఫీ షాప్ నేనే తీసుకుని అంటూ సారీ అంటుంది. నేనే కొనేసుకుని ఈ కాఫీ షాప్లో గిటార్ వాయించుకోవాలి అంటుంది. ప్రేరణ, ఏంటి కేఫ్ ఓపెనింగ్ రోజే ఇక్కడ గిటార్ వాయిస్తానని ప్రపోజల్ పెడుతున్నావా ఐషు అని అడుగుతుంది. ఐశ్వర్య, నేను కూడా నీలాగా కాస్త సంపాదించుకోవాలి కదక్క అంటుంది. ప్రేరణ ఐశ్వర్యను కొట్టుపోతూ ఉంటే ఇద్దరూ కలిసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందిర ప్రేరణ ఐశ్వర్య హ్యాపీగా నవ్వుకోవడం చూసి ఎమోషనల్ అవుతూ సిద్ధార్థ్ దగ్గరకు వస్తుంది. సిద్ధార్థ్ ఇందిరను చూసి, ఏంటాంటీ అంతా అనుకున్నట్టే జరిగింది కదా, మీరు హ్యాపీయే కదా అని అడుగుతాడు. ఇందిర, ఈ హైదరాబాద్లో అడుగుపెట్టిన రోజు నుంచి నేనెప్పుడు నా సంతోషాన్ని కోరుకోలేదు బాబు, నా బిడ్డల ఆనందమే చూడాలనుకున్నాను. ఈరోజు ప్రేరణ మొహంలో అంత ఆనందం చూశాను అంటుంది. సిద్ధార్థ్, అదేంటాంటీ అలా అంటారు, ఇప్పుడు ఏమైందని అని అడుగుతాడు. ఇందిర, కాలం కన్నెర్ర చేస్తే దెబ్బతిన్న బతుకులు బాబు మావి అంటుంది. మాలాంటి వాళ్ళ జీవితంలో భయం ఎప్పుడు నీడలాగే ఉంటుంది. ఆ భయం దాటడానికి ఊతం ఉండదు, లక్ష్యాన్ని చేరడానికి సాయం అందదు. ఏదైనా ఒంటరిగానే పోరాడాలి. ప్రేరణ కూడా ఇన్నాళ్ళు ఒంటరిగానే పోరాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నీ పరిచయం దానికో ధైర్యాన్నిచ్చింది. నీ మంచితనం దానికో మార్గాన్ని చూపిస్తుంది. ఇదంతా నీ వల్లే బాబు అంటుంది. నా బిడ్డ మొహంలో ఆనందం చూసి చాలా రోజులైంది బాబు, ఇకనైనా ఈ సంతోషం దానికి దూరం కాకుండా నువ్వే చూసుకోవాలి అంటుంది. సిద్ధార్థ్, మీరు ప్రేరణ గురించి బెంగపడకండి ఆంటీ, నేను ప్రేరణ పక్కన ఉన్నంతకాలం తనకు ఏ కష్టం రాదు. నా వల్ల ప్రేరణకి సంతోషం దూరం కాదు, మీరు అధైర్యపడకండి అంటాడు. ఇందిర, ఆ మాట అన్నావు చాలు బాబు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక కేఫ్కి వచ్చిన కొంతమంది స్టూడెంట్స్ కేఫ్ గురించి మాట్లాడుకుంటూ క్యూట్గా ఉంది స్టడీ కేఫ్ అంటున్నారు అని అనుకుంటూ ఉంటారు. సిద్ధార్థ్ ఆ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ప్రేరణ స్టడీ కేఫ్ ఎలా ఉంది అని అడుగుతాడు. వాళ్ళు సూపర్ అంటారు. సిద్ధార్థ్, మీకు నచ్చిందా అని అడుగుతూ ఉంటే వాళ్ళు బాగా నచ్చింది అంటారు. ప్రేరణ ఐశ్వర్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కుమార్ సిద్ధార్థ్ దగ్గరకు వస్తాడు. సిద్ధార్థ్, ఈ కేఫ్ ఓపెన్ చేసిందే మీకోసం అని అంటూ ఉంటే ఒక స్టూడెంట్ ఏంటి స్పెషల్ అని అడుగుతాడు. సిద్ధార్థ్, మీకు తెలిసి ఎక్కడైనా ఎలాంటి కేఫ్లు ఉంటాయి అని అడుగుతాడు. ఆ స్టూడెంట్, కాఫీ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి, రావడం కాఫీ తాగడం, కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోవడం, దట్సాల్ అంటాడు. సిద్ధార్థ్, కానీ ఇక్కడ అద్భుతమైన కాఫీ తాగుతూ ఇష్టంగా కమ్మాయి స్టడీస్ చేసుకోవచ్చు, అది స్పెషల్ అంటాడు. ఆ స్టూడెంట్, అలా అయితే ఇక నుంచి ఇదే మా అడ్డా అంటాడు. సిద్ధార్థ్, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటాడు. సౌండ్స్ చేయకూడదు, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, ఫోన్ ఆన్లో ఉంచకూడదు అని అంటూ ఉంటే కుమార్, మీరు ఫోకస్డ్గా చదువుకోవాలి కదా అంటాడు. సిద్ధార్థ్, అలా మీరు 1 అవర్ దాకా ఇక్కడ ప్రిపేర్ అయితే మీకు కాఫీలు కాంప్లిమెంటరీగా వస్తాయి అంటాడు. మరో స్టూడెంట్, కాన్సెప్ట్ అదిరింది, మాకు అదే కావాలి అంటాడు. మరో స్టూడెంట్, మన వాళ్ళందరికీ చెప్పాలిరా, ఇక్కడే హ్యాపీగా చదువుకుందాం అంటాడు. ఇదంతా చూస్తూ ఉన్న ప్రేరణ ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతారు. సిద్ధార్థ్ కుమార్తో 4 కాఫీలు తెమ్మంటాడు. ప్రేరణ సిద్ధార్థ్కి సూపర్ అంటూ సైగ చేస్తుంది. ఇక విజయానంద్ ఇంటి దగ్గర సోఫాలో కూర్చొని డిస్టర్బ్గా ఉంటాడు. సాహితి హాయ్ డాడీ అంటూ విజయానంద్ దగ్గరకు వస్తుంది. విజయానంద్ హాయ్ అమ్మా అంటూ ఫంక్షన్ బాగా జరిగిందా అంటాడు. సాహితి చాలా బాగా జరిగింది డాడీ అంటుంది. నువ్వు మిస్ అయ్యావు కానీ కాఫీ షాప్ని చాలా బాగా డెకరేట్ చేశారు, 1 వీక్లో చాలా ఫేమస్ అయిపోతుంది అనుకో అంటుంది. విజయానంద్ అప్పో అంటాడు. సాహితి నిజంగా నీ బ్యాడ్ లక్ డాడీ, నువ్వు వచ్చుంటే బాగుండేది కానీ నువ్వు మిస్ అయ్యావు అని చెప్పి సాహితి వెళ్ళిపోతుంది. మంజు విజయానంద్ దగ్గరికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళినందుకు బాధపడుతున్నారా అని అడుగుతుంది. విజయానంద్ చాచా అంటూ అదేం లేదు మంజు అంటాడు. మంజు మిమ్మల్ని కాదని వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి ఐఎమ్ సారీ అండి అంటుంది. విజయానంద్ మంజు నువ్వు నాకు సారీ చెప్పడం ఏమిటి అంటాడు. అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, మన సిద్ధు కాఫీ షాప్ ఓపెనింగ్కి, అంటే మన కాఫీ షాప్ ఓపెనింగ్కే కదా, నిజానికి నేను చాలా సంతోషపడుతున్నాను మంజు అంటాడు విజయానంద్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.